మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ షూటింగ్ మొదలైంది. అది కొత్త విషయం కాదు. తారక్ వార్ 2 మూవీ షూటింగ్ తో బిజీ అవ్వడం వల్లే అలా చేశాడు ప్రశాంత్ నీల్. కానీ వార్ 2 షూటింగ్ ఈ మంత్ ఎండ్ లోగా పూర్తి కాబోతుంది. అలాంటప్పుడు డ్రాగన్ సెట్ లో ఎన్టీఆర్ ఎంట్రీకి టైం దగ్గర పడినట్టే. అయినా ఇప్పటికే ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ షూటింగ్ జరుగుతోంది. మొన్నటి వరకంటే ఎన్టీఆర్ లేని సీన్లు తీశారు. కాబట్టి ఎన్టీఆర్ చేయాల్సిన సీన్ల షూటింగ్ ఈ మంత్ ఎండ్ నుంచి మొదలవుతుందనుకున్నారు. కానీ ఎన్టీఆర్ నటించాల్సిన సీన్లు కూడా తను లేకుండానే తెరకెక్కుతున్నాయా? విచిత్రం ఏంటంటే 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే ఈ సినిమానే కాదు, 1500 కోట్ల బాలీవుడ్ రామాయణం కూడా హీరో లేకుండానే తెరకెక్కుతోంది. దీని వెనుక సాలిడ్ రీజన్ ఉంది. ఈ మంత్ ఎండ్ లో డ్రాగన్ సెట్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు. కానీ షూటింగ్ లో జాయిన్ కాడు. మరో నెల వరకు తను లేకుండానే షూటింగ్ జరగబోతుంది. మాస్ మతిపోగొట్టేందుకే ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. తన లుక్ వల్లే ఇలా జరుగుతోందట. ఇంతకీ సెట్ లో హీరో లేకుండా షూటింగ్ అంటే అర్థమేంటి? మాస్ మతిపోగొట్టేలా ఎన్టీఆర్ అంతగా ఏం ప్లాన్ చేశాడు? తన లుక్ ఎలా డ్రాగన్ షూటింగ్ ని ఎఫెక్ట్ చేస్తోంది? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ మూవీని లాంచ్ చేయడమే కాదు, షూటింగ్ కూడా కొంత పూర్తి చేశారు. విచిత్రంగా ఎన్టీఆర్ చేయాల్సిన సీన్స్లో తను లేకున్నా కూడా షూటింగ్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీకి షాకింగ్గా మారుతోంది. ఎన్టీఆర్ పర్మిషన్తోనే ఇదంతా జరుగుతోంది. దీంతో ఎన్టీఆర్ డూపును పెట్టి ఫైట్స్ తీస్తున్నారా అనే డౌట్స్ మొదలయ్యాయి. పవర్ స్టార్ పాలిటిక్స్తో బిజీ అయినప్పుడు క్రిష్ కూడా హరిహర వీరమల్లు ఫైట్స్, లాంగ్ షాట్ సీన్లు పవన్ డూప్తో తీశాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు డ్రాగన్ కూడా ఎన్టీఆర్ డూప్తో కొంతవరకు లాగిస్తున్నాడా ప్రశాంత్ అనే డౌట్లు పెరిగాయి. కానీ అవేవీ నిజం కాదు. ఎన్టీఆర్ లేకుండా ఎన్టీఆర్ చేయాల్సిన సీన్లు తెరకెక్కకూడదు, కానీ తెరకెక్కుతున్నాయి. డూప్ను పెట్టట్లేదు. అలానే ఎన్టీఆర్ ఉండాల్సిన సీన్ల షూటింగ్ ఆగట్లేదు. ఇదే ఎలా సాధ్యమైంది అంటే ఎన్టీఆర్ ఉండే సీన్లలో హీరోయిన్ షాట్, మిగతా వాళ్ళ షాట్లు చాలా ఖచ్చితమైన లెక్కతో తీస్తున్నట్ట ప్రశాంత్ నీల్. ఇదంతా ఎన్టీఆర్ రాక లేట్ అవ్వడం వల్లనే అని తెలుస్తోంది. ఇక హిందీ మూవీ వార్ 2 షూటింగ్ ఈ నెల మొదటి వారంలోగా పూర్తవ్వాలి. కానీ ఈ మంత్ ఎండ్ వరకు పెండింగ్ షూటింగ్ కొనసాగేలా ఉంది. అలా చూసినా ఈ మంత్ ఎండ్ నుంచి తారక్ డ్రాగన్ సెట్లోకి వస్తాడా అంటే ఆ ఛాన్సే లేదు. మార్చ్ ఎండ్ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి తాను డ్రాగన్ సెట్లో షూటింగ్కి రెడీ అవుతాట. అంతవరకు అంటే వార్ 2 షూటింగ్ పూర్తి చేసి 1 నెల గ్యాప్ తీసుకోబోతున్నాడు. అది కూడా రెస్ట్ కోసం కాదు, తన లుక్ మార్చుకోవడం కోసమే. హెయిర్ స్టైల్, బాడీ లుక్ మార్చుకునేందుకు మరీ ఎక్కువ మార్పులు లేకుండా చిన్న చేంజ్ కోసం లుక్ మార్చుకుంటున్నట్ట. డ్రాగన్లో మాస్ లుక్ కోసం ఇలా ఎన్టీఆర్ నెల టైం తీసుకోవడం వల్లే షూటింగ్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందు ఎన్టీఆర్ లేని సీన్లు తీస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న సీన్లలో తన డైలాగ్ సీన్ వదిలేసి మిగతా వాళ్ళ డైలాగ్ షాట్స్ తీస్తున్నారు. సో ఎన్టీఆర్ వచ్చాక తనొక్కడికి క్లోజ్ షాట్స్ విత్ డైలాగ్స్ తీస్తారట. అన్ని ఎమోషనల్ డ్రామా సీన్లే కాబట్టి టెక్నికల్గా ఇబ్బంది ఏం లేకుండా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అచ్చంగా హిందీ మూవీ రామాయణకి కూడా ఈ టెక్నిక్కే వాడుతున్నాడు. 1500 కోట్ల బడ్జెట్తో 3 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ రామాయణంలో రాముడు లేకుండా సీతా అండ్ కో పాత్రలతోనే షూటింగ్ చేస్తున్నారు. రణబీర్ రాముడుగా పూర్తి స్థాయిలో లుక్ మార్చుకునేందుకు ఇంకా 3 నెలలు టైం పడుతుందట. అంటే జూన్లో తను సెట్లో అడుగు పెడతాడు. తను వచ్చేలోపు తను లేని సీన్లే కాదు, తను ఉన్న సీన్లలో మిగతా ఆర్టిస్టుల షాట్లు తీస్తోంది ఫిల్మ్ టీం. అలా రాముడు లేకుండా రామాయణం, ఎన్టీఆర్ లేకుండా డ్రాగన్ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి.